కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలి అంటారు. అంటే చేసే పని అంత పెద్దగా ఉండాలి, భర్తలు కూడా అట్లనే పడాలి, ఒకటే దెబ్బకు లైఫ్ సెటిల్ అయిపోవాలి. కానీ అట్లా అందరితోనైతే అదుల్లా పెట్టుబడి కావాలి, ఇంతో అంతో సాయం చేసేటోళ్ళు ఉండాలి, ధైర్యంగా ముంగటి పోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా అదృష్టం, అది ఖచ్చితంగా కలిసి రావాలి. అది లేకుంటే ఏం చేసినా దండగే అవుతుంది కొన్నిసార్లు. ఇప్పుడు ఈ ముచ్చట దేనికంటే నసీబ్ అంటే అన్నదే పో, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయిండు. మళ్ళా లక్కీ లాటరీ తగలలేదులా. చేపలు పడ్డాయి, ఉత్తుతి చేపలు కాదు, బంగారు చేపలు. మొన్న మహారాష్ట్రలో సముద్రంలో షికారికి పోతే 157 చేపలు పడ్డాయి. అర్రాసు పడితే 1,33,00,000 వచ్చినాయి. అంటే ఒక్క చేప 85,000 పడ్డట్టు. వామ్మో, గంత పిరమా, గంట్లో ఏమన్నా బంగారం ఉందా అని అంటారేమో. నిజంగానే బంగారం అసలు చేపలే మరి, గోల్డ్ ఫిష్ అంటారు. ఏడ పడితే ఆడ దొరకాయి. సముద్రంలో 45 కిలోమీటర్ల దూరం పోయి 3 రోజులు తిప్పలు పడి పట్టుకొచ్చిండు. బయట దేశాలలో ఈ చేపలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. మందులు తయారు చేస్తారట వీటితోటి. ఆపరేషన్ చేసేటప్పుడు కరిగిపోయే కుట్లేస్తారు కదా, గా దారము గీ చేపలకెళ్ళే తయారైతుందట. కానీ 157 చేపలకే 1,33,00,000 అంటే మాటలా? చేపలు పట్టేటోళ్ళందరికీ గిసొంటి 100 చేపలు పడేనంటే అందరూ కోటీశ్వరులే అవుతారు పో.